వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి శివరామరెడ్డి గారు వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. అలాగే బాల్కా సుమన్ టీఆర్ఎస్ ఎంపీ కూడా కాసేపట్లో అటెండ్ కాబోతున్నారు. అలాగే మల్లు రవి గారు కాంగ్రెస్ ఎక్స్ ఎంపీ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే రఘునాథ్ బాబు గారు ఏపీ బీజేపీ నుంచి కూడా ఈ స్టూడియోకి రావడం జరిగింది. ముందుగా ఇవాళ కీలకమైన అంశాలు ఒక 3 తీసుకుందాం. ఈ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం చేసిన సందర్భంలో సీఎం కేసీఆర్ కొన్ని కీలకమైన కామెంట్లు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా స్మార్ట్ సిటీలు ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 నగరాలను ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 నగరాలకు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఏమి పెద్ద ఎత్తున ఇచ్చే అవకాశం లేనట్టుగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కో నగరానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ స్మార్ట్ సిటీల జాబితాలో తొలి విడత జాబితాలో పెద్ద ఎత్తున చోటు దక్కపోవడం పైన కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. దీంతో పాటుగా మరో అంశంగా కృష్ణానది కబ్జాకు గురవుతుంది. కేవలం ముఖ్యమంత్రి ఇతర అధికారుల ఇళ్ల కోసం కరకట్ట అలైన్మెంట్ను పూర్తిగా మార్చేశారన్నది మరొక కీలకమైన అంశంగా కాబోతుంది. ముందుగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రచారానికి సంబంధించి ఒక కీలకమైన అంశాలు వచ్చాయి. ఈ అంశాలు జోలికి పోదాం. ముందుగా రవి గారు, నిన్న సీఎం కేసీఆర్ మొదటిసారిగా ఈ ప్రచారం అంటే గతంలో బహిరంగ సభ ప్రచారం కాకుండా ఈ ప్రచారం చేశారు. దాదాపు 3.5-4 గంటల సేపు ఈ మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. అనేక అంశాల ప్రస్తావనకు వచ్చింది. ఇదే సందర్భంలో టీడీపీని ఉద్దేశించి కొన్ని కీలకమైన అంశాలు కూడా మాట్లాడటం జరిగింది. రాజధానికి సంబంధించి విద్యుత్ కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి గతంలో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అధికారంలో ఉన్న ఇతర పార్టీలు ఏమీ చేయలేదు. ప్రస్తుతం ఈ మాస్టర్ ప్లాన్ రూపకల్పన దిశగా ఇతరత్ర కొన్ని కీలకమైన లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దే దిశగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాం. మరో 4-5 సంవత్సరాల సమయం కూడా పడుతుందని ఒక కామెంట్ చేయడం జరిగింది. అంటే ఒక్క విషయాన్ని గమనించాలండి. హైదరాబాదు ఈరోజు విశ్వనగరంగా ఆల్రెడీ ఉంది. విశ్వనగరాల్లో హైదరాబాద్ను కూడా గుర్తిస్తున్నారు. అంటే ఈ స్థితికి ఇంతకుముందు ఉన్నటువంటి పార్టీల కారణమా లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కారణమా? ఇదొక్కటి ఆయన కేసీఆర్ గారు ప్రజలకు చెప్పాలా. ఇవాళ కరెంటు ఏదో మేము ఇచ్చామనంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం వల్ల అప్పుడు వచ్చినటువంటి మిగులు కరెంటు కానీ బడ్జెట్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ కొని ఇస్తున్నారనే విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. తెలంగాణ రాగానే వచ్చినటువంటి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారే. అంతకుముందు టీడీపీ నుంచి ముఖ్యమంత్రి లేడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి లేడు, ఎవరూ లేరు. మొట్టమొదటి ముఖ్యమంత్రి మిగులు బడ్జెట్ కరెంటు ఉత్పత్తి 1 మెగావాట్ కూడా చేయకుండా కొని ఇస్తున్నారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కొని ఇక్కడ ఇస్తున్నారు. అప్పుడు మీరు ఇవ్వలేదు, మేము ఇప్పుడు ఇస్తున్నాం అంటున్నారు. ఓకే, అది ఎవరు చీఫ్ మినిస్టర్ వచ్చినా కూడా బడ్జెట్ ఉంటే కొనిస్తారు. బడ్జెట్ ఉంది, ఇప్పుడు కొనిస్తున్నారు. దీంట్లో మీకు గొప్పతనం ఏం లేదు. ఇంకొకటి, హైదరాబాద్లో ఏమీ చేయలేదంటే మీకు ఇప్పుడు మెట్రో లైన్ మీకు కనపడటం లేదా? మెట్రో లైన్ మీరు వచ్చిన తర్వాత మొదలు పెట్టిందా, మీరు వచ్చిన తర్వాత చేసిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు మీరు మొదలు పెట్టిందా, మీరు చేసిందా? లేకపోతే పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే మీరు వచ్చిన తర్వాత చేసిందా, మీరు చేసిందా? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేసింది మీరు వచ్చిన తర్వాత చేసిందా? ఇది ఇంత ముందు ఉందా? అసలు ఇప్పుడు హైదరాబాద్కు మంచినీళ్ళు పథకాలు కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి మీరు వచ్చిన తర్వాత వచ్చిందా? ఇంత ముందు ప్రభుత్వాలు చేసినాయా? ఏమీ చేయలేదనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని ప్రజలకు చెప్పి ప్రజల్ని భ్రమలోకి తీసుకొని పోయి గారడి విద్యలో ఏదైతే తెలగైతే చూపించి ఇదేంటంటే 100 రూపాయలు, ఇదేంటంటే 500 రూపాయలని ప్రజలు చెప్పేటట్టుగా చేసి గంట తర్వాత అన్ని మళ్ళీ తెలగాయితాలే అయిపోయినట్టుగా ఇవాళ మీరు అందమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు తప్ప ఇదేమి లేదు. హైదరాబాదు ఈ స్థాయిలో ఉందంటే ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి హైదరాబాద్కి స్వతంత్రం వచ్చి ఇప్పుడు దాకా వచ్చిన హైదరాబాద్కి తేడా ఉందా లేదా? ఏ బస్తీల్లోకైనా పోయి చూడండి. మీకు ఇంత ముందు అందరూ కూడా వలసలు 2 రకాలు జరిగినాయి. ఒకటేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది, రాజధాని వచ్చిందని ఆంధ్రప్రదేశ్ అంటే సీమాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. అది కాకుండా అక్కడ పని దొరక ఇబ్బందులు పడి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఎక్కడి నుంచి? తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో జనం అంటే 9 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అనేక బస్తీలు ఏర్పడ్డాయి. ఆ బస్తీల్లో ఆ ఇళ్ళు కట్టుకునేటటువంటి అవకాశం, ఆ ఇళ్లను పోకుండా చూసేటటువంటి అవకాశం, వాళ్ళకి మంచినీళ్ళు, వాళ్ళకి కరెంటు, ఈ స్థాయిలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఆ బస్తీల్లో కానీ కాలనీలో ఉన్న కానీ ప్రజల్ని గుండె మీద చేసుకొని ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిందా? వీళ్ళు చేసింది ఏంటంటే ఒక 200 ఇండ్లు, 2 గదుల ఇళ్ళు ఎక్కడో ఒక దగ్గర కట్టి ఇవే కట్టిస్తామని చెప్తున్నారు ఇప్పుడు. అంతే తప్ప మీరేం చేశారు? ఈ కరెంటు ఇచ్చాం మేమే, మీరు ఇవ్వలేదు కరెంటు. తెలంగాణ రాష్ట్రం
కాంగ్రెస్ పార్టీ తీసుకొని రావటం వల్ల మీకు మిగులు బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ ద్వారా కరెంటును కొని ఇస్తున్నారు. ఇంతే తప్ప మీరేం చేశారు? మీరేమీ చేయలేదు. ఇదొకటి. రెండోది, మీరు చంద్రబాబు నాయుడు గారు మీకేం పని ఉంది ఇక్కడేం మాట్లాడుతున్నారంటే మళ్ళీ మీరు మొదటకొచ్చారు. మీరు నిన్న మొన్నటి దాకా కేటీఆర్ కానీ అందరూ ఏం చెప్తున్నారు, ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పినటువంటి మీరు ఒక జాతీయ పార్టీగా వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు. తెలుగుదేశం గుర్తు ఒక్కటే ఉంటుంది. ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్లో పోటీ చేసినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పోటీ చేసినా ఆంధ్రప్రదేశ్ ఒకటే గుర్తుంటుంది. వాళ్ళు గుర్తించారు. మరి వాళ్ళ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చి అడిగేటటువంటి సర్వ హక్కులు వాళ్ళకు ఉంటాయి. దాంట్లో ఏమి తప్పులేదు. కాకపోతే రాజకీయంగా లబ్ధి పొందటానికి ఒక మాట అట్టంటే నీకేం పని ఇక్కడ అక్కడ పోయి ఊడ్చుకోమంటే ఏం మాటలు అవి? ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి ఇంకో ముఖ్యమంత్రితో మాట్లాడేది కాదు. అది తప్పు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేయాలని కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమి చేయకపోతే హైదరాబాద్ ఈ స్థాయికి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా అందమైన అట్రాక్షన్ కోసం ప్రజల్ని భ్రమ పెట్టి వాళ్ళ దగ్గర ఓట్లు తీసుకోవడం కోసం మాట్లాడే అందమైన ప్రచారాలు అంటారు. అందమైన మాటలతో ప్రజల్ని మన మాయలోకి తీసుకుపోయేటటువంటి కార్యక్రమాలు. ప్రజలు చాలా చైతన్యవంతులు. మనకు వరంగల్లోకి ఇక్కడికి తేడా ఏంటంటే, వరంగల్లో జరిగినటువంటి ఎన్నిక ఒక ఎంపీకి జరిగింది. ఆ ఎంపీ వల్ల కేంద్ర ప్రభుత్వం పడిపోయేది లేదు, వచ్చేది లేదు. కానీ ప్రజలకు ఒకటి అర్థమైంది, ఈ ఎంపీకి మనం వ్యతిరేకంగా ఓట్లు వేస్తే ఇక్కడ ఆ ప్రభుత్వాలు మారకపోగా రాష్ట్ర ప్రభుత్వం మారదు, కేంద్ర ప్రభుత్వం మారదు, మనకు మాత్రం నష్టం జరిగింది. మన దగ్గర డెవలప్మెంట్ ఆఫ్ చేస్తారు, అసలు ఇది మన ఓట్లను మనం వేసుకొని మనల్ని మనం పరిపాలించుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ మేయర్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు ఢిల్లీ సీఎం లాంటిది. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఎట్లా సీఎంగా అంతకుముందు మేయర్గా ఉన్నాడు, ఇప్పుడు కూడా మేయర్. అక్కడ ఏ రకంగా పోలీసు, తర్వాత రెవెన్యూ అంటే భూమి, ల్యాండ్ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి. మేయర్కి అన్ని హక్కులు ఉంటాయి. మేయర్కి అన్ని హక్కులు ఉంటాయి ఇక్కడ. అంటే ఇవాళ గెలిపించుకునేటటువంటి కార్పొరేటర్స్ వల్ల వచ్చేటటువంటి ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం. ఇది నాట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, ఇది లోకల్ గవర్నమెంట్. శివరామరెడ్డి గారు, వాస్తవంగా నిన్న ఈ రెండు పార్టీల అధినేతలు కూడా పరస్పరం ఒకే సమయంలో ప్రచారం చేసిన సందర్భంలో కొన్ని అంశాలని కేసీఆర్ ప్రస్తావించారు, మరికొన్ని అంశాలని చంద్రబాబు ప్రస్తావించారు. కేసీఆర్ ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, అమరావతి లాంటి కీలకమైన రాజధాని నగరానికి నిధులు తీసుకురాలని పార్టీ అధినేతగా మీరు ఇక్కడికి వచ్చి ఏం డెవలప్ చేస్తారనేది ఒకటి. రెండు, మీరు శుద్ధి చేయడానికి, బాగుపరచడానికి అటు హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా అనేక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతాలను వదిలేసి ఇక్కడే మీకేం పని అనేది ఒక పాయింట్. నేను అమరావతి నిర్మాణానికి విరాళం ఇద్దామనుకున్నా, కానీ ప్రధాని తెచ్చిన మట్టి నీళ్లు చూసి ఆగిపోయానని ఇంకో కీలకమైన కామెంట్. ఈ కామెంట్లు ఒక పక్క కేసీఆర్ చేస్తారు, మరో పక్క చంద్రబాబు అయితే నేను ఎక్కడికి పోను, నేను ఇక్కడే ఉంటా, అవసరమైతే ఆ ధైర్యం మాకుంది, ఎన్టీఆర్ పార్టీ ఇక్కడే పెట్టారు కాబట్టి ఖచ్చితంగా మేము హైదరాబాద్లో ఉంటాం, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంటాను, పదే పదే ఆ మాటని రిపీట్ చేయడం కూడా జరిగింది అనేక సందర్భాలు. ఈ రెండింటినీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? అసలు చంద్రబాబు నాయుడు తాను చేసిన ప్రసంగాల్లో ఎక్కడ కేసీఆర్ అన్న మాట కానీ టీఆర్ఎస్ అన్న మాట కానీ రెండు మాటలు కూడా ఎక్కడ వాడలేదు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అవకాశవాది అనేది మనందరికీ తెలిసిన విషయమే. గతంలో నుంచి ఎప్పటి మొదట రాజకీయాలు ఆయన ఎంటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆలోచన చేస్తే దాంట్లో ఎలాంటి సంశయము లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే 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 అదే వర్డ్ యూజ్ చేస్తున్నా, నేనుంటా, మేము భయపడము అంటే భయపడే నాయకుడే ఎప్పుడు మేము భయపడమని చెప్పేది. దాంట్లో పేపర్లో చూస్తే మేము మా మామగారు కానీ మేము కానీ ఇందిరాగాంధీకి భయపడలే, సోనియా గాంధీకి భయపడలేదు, రామారావు గారు భయపడకపోయిండే, ఆయనకి ఏం తప్పులు లేవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భయపడినారు కాబట్టి చిదంబరం ఇంటి దగ్గర రాజ్యాంగ కలిసినట్టని గతంలో వార్తల్లో కూడా రావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఏదో కథలు చెప్పుకొని గెలిచి నేను ఇక్కడే ఉంటా అని చెప్పే బదులు మేమున్నప్పుడు ఇవి చేశామని చెప్పండి అంతే. రింగ్ రోడ్డు నేనే చేశానంటాడు. నేను టీవీలో చూస్తే ఆయన చెప్పిన ప్రసంగంలో మెట్రో రైలు నేనే చేస్తుంటాడు, ఎయిర్పోర్టు నేనే నిర్మిస్తే అంటాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివి శాంక్షన్లు గతంలో మా ప్రాంతంలో కెనాల్స్ అన్నీ చాలా చోట్ల శంకుస్థాపన చేశాడు, కానీ ఒక ఇంచు చేసింది లేదు. కాంగ్రెస్ వచ్చి చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు ప్రిస్టేజ్కి తీసుకొని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనే నాయకుడు ఉన్నాడు కాబట్టి అంత స్పీడ్గా ఆ పనులన్నీ జరగడం జరిగింది. ఆ జరగడం వల్ల వాటిని కూడా తన ఖాతాలోకి వేసుకుంటాడు. అదే పరిస్థితి ఇక్కడ రింగ్ రోడ్ కానీ
మళ్ళా మెట్రో రైలు కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇలా వివిధ రకాలుగా డెవలప్మెంట్ అయిందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఏరియా డెవలప్ అయిందనేది అందరికీ జగమెరిగిన సత్యం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ ముందు ఫ్లైఓవర్ ఎక్కడ తీసుకోవాలో తెలియక అర్థంలో నిలబెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫినిష్ చేయడం జరిగింది. డెవలప్మెంట్ ఏదన్నా అయ్యింది అంటే హైదరాబాదు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైడనింగ్ కానీ వివిధ ప్రాంతాల్లో రోడ్ల వైడనింగ్ కానీ బాగా డెవలప్ అయిందంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే స్పష్టంగా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన్ని శుతిమెత్తగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ కామెంట్ చేయారంటే ఈరోజు ఏం మాట్లాడినా మళ్ళీ నెక్స్ట్ ఆ కేసు వస్తుందనే భయం ఒకటి ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కథ వేరేలా ఉంటుందని ఒక రకమైన రాజకీయ సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఈ మాట మాట్లాడలేదు అనేది డెఫినెట్గా. ఇప్పుడు నిన్న చంద్రశేఖరరావు గారిని అడగడం జరిగింది, ఏమి కేసు ఎక్కడ పోయింది ఓటుకు నోటు కేసు అని. ఎలక్షన్ తర్వాత చూస్తామంటే ఇంటి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఏది తోకాడిచ్చా నెక్స్ట్ దాన్ని మళ్ళీ నేను తీయాల్సి వస్తుంది అనే ఇంటి ఇవ్వడానికి భయపెడుతూనే దానికి భయపడే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడే పరిస్థితి లేదు. గతంలో కూడా మేము 10 సంవత్సరాలు మాకు హక్కు ఉంది మేము విడిచిపోమని చెప్పిన నాయకులు మంత్రులు వీళ్ళంతా ప్రగల్భాలు పలికి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు జూన్ లోపల మనం అంతా షిఫ్ట్ కావాలని చెప్పి పట్టుదల పడ్డారంటే ఇమ్మీడియట్గా ఈయనకు భయపడిపోవడం ఒకటి, ప్లస్ తన రియల్ ఎస్టేట్లు ఎవరైతే ఆంధ్రాలో ఉన్నారో తన భాగస్వామి ఉన్న రియల్ ఎస్టేట్లు వాళ్ళు డెవలప్ కావడానికి విపరీతంగా ధనాన్ని ప్రభుత్వ ధనాన్ని అవసరం లేకున్నా కూడా ఈ రెంట్స్ రూపేణా పే చేయడానికి, మళ్ళా మొన్న సెక్రటరేట్ కూడా ఏదో కొంచెం తాత్కాలికంగా అదే డబ్బులు పెట్టి పర్మనెంట్గా పెట్టచ్చు కదా, అది కూడా 5,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్ అనుకుంటా 5,000 రూపాయల కంటే ఎక్కడా లేదు అది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దోపిడీ విధానాన్ని పట్టినాడు గారు మళ్ళీ వీళ్ళని దోపించుకోవడానికి ఏదో మార్గం చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఇక్కడ ఉండేది జరగదు, జరిగితే ఈ 2 ఏళ్లలోనే మళ్ళా చంద్రశేఖరరావు గారు ఆ మేరకు ఒప్పందం కుదిరింది, అవగాహన కుదిరింది అంటారా? డెఫినెట్గా మరి. కాబట్టి ఈయన సైలెంట్ అయిపోయినాడు, చంద్రశేఖరరావు గారు సైలెంట్ అయిపోయారు, చంద్రబాబు గారు సైలెంట్ అయినారు. ఆయన ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, త్వరగా షిఫ్ట్ చేసి అంత త్వరగా మేము కాముకుంటామంటే ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు కానీ చంద్రశేఖరరావు గారు చెప్పే మాటలు కానీ కేవలం పబ్లిక్ని మభ్యపెట్టేవే కానీ వాళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది చేసి ఏమి చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఒకే ఇల్లు కట్టింది లేదు, చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చి కట్టింది లేదు. చంద్రశేఖరరావు గారు అన్నట్లు అమరావతికే డబ్బులు తేవడానికి ఇంత ఆలోచిస్తున్నాడు. స్పెషల్ స్టేటస్ అడిగే పరిస్థితి చంద్రబాబుకు లేదు. ఈయనకి ఎంత ధైర్యం ఉంటే మరి మోడీ గారి మీద ప్రెజర్ తీసుకొచ్చి రాష్ట్రం విభజన అయినప్పుడు మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా. ఓకే రఘునాథ్ బాబు గారు, అంటే నేను చంద్రబాబు నాయుడు ప్రసంగానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశం నేను ఇక్కడే ఉంటా ఎక్కడికి పోలేదు అనేది ఒక కామెంట్ చేశారు. ఓటు కోట్ల కుంభకోణం కేసు వచ్చిన తర్వాత దాదాపు 3 నెలల పాటు ఆయన హైదరాబాద్కు పూర్తిగా రాలేదు. ఈ మధ్యకాలంలో అసలు అక్కడక్కడ యాగం జరిగిన సందర్భాల్లో లేకపోతే ఇతరతర సందర్భాల్లో తప్ప మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే. వాస్తవంగా ఈ కామెంట్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? నేను ఎక్కడికి పోలేదంటే ఇక్కడ ఉంటానన్నా, లేకపోతే ఆయన పార్టీ ఇక్కడ ఉంటుందన్నా, లేకపోతే ఇక్కడ ఇంకా ప్రచారం చేస్తాం మళ్ళీ ఎన్నికల్లో పోరాడతాం మేము ఖచ్చితంగా ఎక్కడి నుంచే పాలన కొనసాగిస్తాం, ఏ యాంగిల్లో అర్థం చేసుకోవాలి దీన్ని అసలు వాస్తవంగా? ఇప్పుడు ఒకటి తెలుగుదేశం మరి హైదరాబాద్లో తెలుగుదేశం బీజేపీ 2 బలంగా ఉంటాయి. తెలంగాణ మొత్తంలో కూడా తెలుగుదేశం చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్లోనే క్యాపిటల్ అని ఫస్ట్ అనుకున్నమాట వాస్తవం. అప్పుడు ఏంటంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీమాంధ్రులకి వాళ్ళ ధనమాన ప్రాణ రక్షణ విషయం ఒక అపోహ ఉండేది, ఒక భయం ఉండేది. అయితే అదృష్టవశాత్తు అది అనుకున్నంత చెడుగా లేదు, అంటే అంత భయంకరంగా లేదు. కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ పరిపాలన సౌలభ్యం ఉంటుంది, పరిపాలన వేగవంతం అవుతుంది, అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి విజయవాడకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి 10 ఏళ్ళు ఉంటామని తొందరగా వెళ్ళటానికి గల కారణం అది. అంతేగాని అదే ఇక్కడ ఇబ్బందులు ఉన్నట్టయితే ఇక్కడే ఉండేవాళ్ళు. కాబట్టి దాన్ని కేవలం ఓటుకు నోటుకి భయపడే ఆయన వెళ్ళారు, లేకపోతే ఒక రాజీకి పడే వెళ్ళారు అనేది కరెక్ట్ కాదు. దానికి ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళ ప్రధాన పోటీదారు టీడీపీ బీజేపీ, ఎవరికి టీఆర్ఎస్కి. ఇక్కడ కాంగ్రెస్ మార్జినలైజ్ అయిపోయింది సిటీలో వరకు.
కాబట్టి ఆ ప్రధాన పోటీదారు అయిన సందర్భంలో రేపు మరి దీన్ని ఈ మేయర్ పెట్టాలి అంటే ప్రధాన పోటీదారు అయినప్పుడు నేరుగా విమర్శలు సంధించడానికి ఎందుకు భయం? ఇప్పుడు కాంగ్రెస్ ఇందాక మల్లురావు గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించినట్టుగా నేరుగా ఏం చేశారు ఈ నగరానికి, మీరు వచ్చి తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు ఏం చేశారని అడిగితే మేము ఏం చెప్తారు, చాలా అంశాలు ఉన్నాయి. మెట్రో రైలు ఇష్యూ ఉంది, ఇట్లా తాగునీటి వసతులని, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి, కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చినవన్నీ నేరుగా ఎలా అయితే తన వాదనని గట్టిగా వినిపిస్తున్నారో చంద్రబాబు నాయుడు కూడా నేరుగా కేసీఆర్ కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కానీ ఆ రెండు పార్టీలను సూటిగా ఉద్దేశించి చెప్పొచ్చు కదా అనేది ఒక రకమైన ప్రశ్న. ఎగ్జాక్ట్గా నిన్న ఆయన ఏం చెప్పారు అది కాసేపు ఇట్లా పక్కన ఉంచితే ఒక్క విషయం. ఇప్పుడు మెట్రో రైలు స్లో డౌన్ అవడానికి నిజానికి పాత ప్రభుత్వం లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టయితే ఇవాటికి ఎప్పుడూ అయిపోయి ఉండేది మెట్రో రైలు. దాన్ని స్లో డౌన్ అవడానికి కారణం టీఆర్ఎస్. అదే కాకుండా ఈ మన సెక్రటేరియట్ చుట్టూ నెక్లెస్ రోడ్ అంతా ఆకాశార్మ్యాలు కడతాం, ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్లు ఇక్కడే వస్తాయి, అవన్నీ ఏమైపోయినాయి? ఓకే ఓకే సుమన్ గారు చెప్పండి. వాస్తవంగా నేను చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ చేసిన కామెంట్ల పైన పెద్ద ఎత్తున ఈ కామెంట్లు చేశారు. ఒకటి, మీ రాజధాని మీరు నిర్మించుకోండి, ముందుగా ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది, హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా మీరు చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, హైదరాబాద్తో మీకేం పని అని ఏదైతే ఒక మాట అన్నారో ఆ మాట పట్ల పెద్ద ఎత్తున టీడీపీ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. విమర్శలు రాకపోతే మనం ఆలోచించాలి, విమర్శలు వస్తే పెద్ద ఆలోచించడానికి ఏమి లేదు. డెఫినెట్గా ఆంధ్ర ప్రజలు కేసీఆర్ గారికి ఓట్లేయాలి, ఆంధ్ర ప్రజలు చంద్రబాబు గారికి ఓట్లేసినారు, తెలంగాణ ప్రజలు చంద్రబాబు గారికి ఓట్లేయాలి, కేసీఆర్ గారికి ఓట్లేసినారు. వారి రాష్ట్రంలో వారిని మంచిగా పని చేసుకోమని అక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ మంచి పనులు చేయమని తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు బాగా పనిచేసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందన్నది కేసీఆర్ గారి ఉద్దేశం. దాంట్లో భాగంగానే వారు మాట్లాడినారు. ఒకటి. రెండవది, నిజానికి కూడా ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కొత్త రాష్ట్రము, డెఫినెట్గా ప్రజల్లో చాలా ఆశలు ఉన్నాయి. కొత్త రాజధాని నిర్మాణం అయినా ఇంకా మిగతా చేసుకోవాల్సినటువంటి పనులైనా వాటి మీద శ్రద్ధ పెట్టక హైదరాబాద్ విషయంలో పెద్దగా అత్యుత్సాహం ఎందుకనే ఉద్దేశంలో కేసీఆర్ గారు వారిని మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ ఒక విజన్తో పని చేసుకుంటూ పోతున్నటువంటి ప్రభుత్వం, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి అని చెప్పినారు. సహజంగానే ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు మాట్లాడాలి కాబట్టి, వాళ్ళు ప్రచారానికి రావాలి కాబట్టి ఏదో వస్తూ ఉన్నారు తప్పితే పెద్దగా ప్రజల నుండి ప్రతిస్పందన కూడా కనబడతలేదు. నేను చంద్రబాబు నాయుడు గారు తిరిగినటువంటి ప్రాంతాలు మనం గమనించినట్టయితే ఎక్కడ కూడా పెద్ద ఎత్తున గతంలో వచ్చినట్టుగా వేలాది సంఖ్యలో జనం వచ్చినటువంటి దాఖలాలు కనబడుతున్నారు. దాన్ని బట్టే ప్రజల్లో ఏ రకమైనటువంటి భావన ఉన్నది చంద్రబాబు నాయుడు గారి పట్ల, తెలుగుదేశం పట్ల అనేది అర్థమవుతూ ఉంది. సో మేమంటున్నదల్లా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. మా రవి గారు కానీ ఇతరులు కానీ ఏం చేసి 2 రోజులని చాలా విషయాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రచారంలో మేము ఏమేం చేసినాం అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ నన్ను చెప్పమంటే నేను కూడా 1,08,000 మందికి జియో 58 కింద మేము పట్టాలు ఇచ్చినాం హైదరాబాద్లో, గతంలో ఎన్నడూ జరగలేదు చరిత్రలో. అదేవిధంగా ఆటో సోదరులకు ట్యాక్స్ 77 కోట్లు మాఫీ చేసినాం. అంతేకాకుండా నల్లా బిల్లులు, విద్యుత్ బిల్లులు చెల్లించలేనటువంటి పేదల విషయంలో చాలా ఉదారంగా మా ప్రభుత్వం 600 కోట్ల రూపాయల బకాయిల్ని కూడా మాఫీ చేసినటువంటి చరిత్ర ఉంది. గతంలో కూడా ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఎండాకాలం వచ్చినా ఇతర సందర్భాల్లో కూడా ఊపుకుంటూ కూర్చునేది బస్తీలలో జనాలు, అన్ని కరెంటు కోతలు ఉంటుండే. ఇవాళ మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కోతలు లేని ఎండాకాలాన్ని హైదరాబాద్కు పరిచయం చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పనులు మేము చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఏదో మాట్లాడాలి, ఎన్నికల సందర్భం వచ్చింది కాబట్టి మమ్మల్ని అంటా ఉన్నారు తప్పితే అనడానికి కూడా వాళ్ళ దగ్గర పెద్దగా ఏం లేదు. ఇవాళ మా ప్రభుత్వం డెఫినెట్గా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో 2014 సందర్భంగా ఏం చెప్పినామో అవన్నీ నెరవేరుస్తా ఉన్నాం. చెప్పని పథకాలు కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి 51,000 రూపాయలు ప్రభుత్వమే కట్నంగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మేము చేస్తా ఉన్నాం. వాటర్ గ్రిడ్, ఇంటింటికి నల్లా ద్వారా మంచినీళ్ళు ఇస్తామని మేము చెప్పలే, అది కూడా మేము చేస్తా ఉన్నాం. సో అదేవిధంగా ఇవాళ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి చెప్పినాం అవన్నీ చేస్తాం. చెప్పని ఇంకా చాలా పనులు కూడా హైదరాబాద్ కూడా చేస్తాం. ఇందాక మీరు రాకముందు రవి గారు ఒక కీలకమైన అంశం ఏంటంటే జాతీయ పార్టీ అనిపించదగ్గ పార్టీ ఏ రాష్ట్రంలోనూ పోటీ చేసే అవకాశం ఉంది, దాన్ని స్వాగతించాల్సిన అవసరం కూడా మరో రాజకీయ పార్టీపై ఉంది. అట్లా కాకుండా మీరు ఇక్కడ పోటీ చేయొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళండి, మీకేం పని అనటం సరికాదనేది ఇందాక రవి గారు. పోటీ చేయొద్దని మేమేమనలేదు. నేను మీకు సందర్భం ఒక్కొక్కసారి మీరు మిస్ అయ్యారు ఆ కామెంట్. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీగా రిజిస్టర్ అయింది, వాళ్ళకి ఆడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను కాంగ్రెస్ పార్టీ,
తెలుగుదేశానికి ఎందుకు చెప్తానంటే ప్రతిపక్షాలకి ఒక అవకాశం అనేది అధికార పక్షం ఇచ్చినప్పుడే పోటీ జరిగింది. ప్రజల దగ్గర పోయి చర్చ జరగాల ఎవరేం చేశారని. వాళ్ళు చెప్పేటప్పుడు నువ్వు ఒక్క ఇల్లు ఇస్తానంటే నేను 2 గదులు ఇల్లు ఇస్తానంటావు, లేకపోతే నేను అది చేస్తే నేను ఇంకేదో చేస్తానంటావు, నేను ఉద్యోగాలు ఇస్తారు. ఇవన్నీ చెప్పుకునేటప్పుడు ప్రజలు ఏది బాగుందో దాన్ని చూసుకొని వాళ్ళు నిర్ణయం చేస్తారు. అటువంటి అవకాశం లేకుండా నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఊడ్చుకోపోని ఆ చీఫ్ మినిస్టర్ నీ చీఫ్ మినిస్టర్ అంటే ఇది ప్రజాస్వామ్యంలో అనేటటువంటి మాటనే అసలు ఇది. మీకెందుకు మీరు ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మాకు ఇబ్బంది అవుతుందంటే అది ప్రభుత్వం బాబమని చెప్పేదానికి దానికి మనం 10 సంవత్సరాలు ఒప్పుకున్నాము. అది కాదు కదా ఇప్పుడు జరిగేది. ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తు ఒకటి ఉంటుంది, అదే టీడీపీ గుర్తు ఒకటి ఉంటుంది. ఆ గుర్తు మీద ఓట్లు వేయించుకునే దానికి ఆ పార్టీ నాయకుడు జాతీయ నాయకుడిగా వచ్చాడు. దాన్ని పోయి ఇక్కడ ఏమవుద్దని మాట్లాడితే ప్రజల్ని మళ్ళీ విభేదాలు రెచ్చగొట్టేటటువంటి విధానమే తప్ప ఏముంది. మీరు మన ఎంపీ గారు చెప్పినట్టు ఆయన వచ్చినప్పుడు జనం రాలేదా, ఆయన చెప్పేది వినటం లేదంటే అది అయిపోద్ది. ఆయన ఎన్నికలప్పుడు ఆయన గెలుస్తాడా లేదా తర్వాత మీరు గెలిస్తే మీరు పరిపాలిస్తారు, మేము గెలిస్తే మేము పరిపాలిస్తాం, వాళ్ళు గెలిస్తే వాళ్ళు పరిపాలిస్తారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు. ఇది ప్రభుత్వం మీ మీద పోటీ చేసేటప్పుడు కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీల కోసం ఆ అన్ని పార్టీలు నిలబడి పోటీ చేయాలి. ఇది మంచిది కాదు. ఇది ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఈ దేశంలో మనం కూడా భాగస్వాములు అనే విషయాన్ని మర్చిపోతున్నాం. కేటీఆర్ గారు కూడా భీమవరం నుంచి పోటీ చేస్తా అన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇది హైదరాబాద్ సిటీ ఎన్నిక కాబట్టి టీఆర్ఎస్ వల్ల తెలుగు రాష్ట్ర సమితి అయింది, వరంగల్లో తెలంగాణ రాష్ట్ర సమితి. సో టీఆర్ఎస్ కి 2 డెఫినేషన్స్ ఉన్నాయి. వరంగల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, హైదరాబాద్ వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్ర సమితి. వారు ఫస్ట్ మల్లురావు గారు మాట్లాడిందని నేను చెప్తాను. నేను చర్చ ప్రారంభంలోనే నేను చెప్పాను, కేసీఆర్ గారు నిన్న మీడియాతో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంలో ఏ సందర్భాన ఆ మాట మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రజలు మనకు ఓట్లేసింది ఎవరి రాష్ట్రంలో వాళ్ళు మంచిగా పనిచేయడానికి, ఒకరి రాష్ట్రాల్లో ఒకరు ఇల్లు పెట్టుకోవడానికి కాదు అనే సెన్స్లో వారు మాట్లాడుతూ అక్కడ మీకు చేసుకోవడానికి చాలా పని ఉంది, అక్కడి పని మీద దృష్టి పెట్టండి అనే ఉద్దేశంలో వారు మాట్లాడారు తప్పితే ఇక్కడ పోటీ చేయొద్దనో ఇక్కడికి రావద్దనో మాట్లాడలే. ఒకటి. రెండోది, ఇవాళ ఆ పార్టీని ఇక్కడ ప్రజలే వద్దనుకుంటున్నారు. అది స్పష్టంగా కనబడుతుంది. వరంగల్లో ఆ పార్టీకి డిపాజిట్ రాలే, రేపు గ్రేటర్లో కూడా డెఫినెట్గా ఫిబ్రవరి 5వ తేదీన తేలిపోద్ది. దాని తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు. మూడోది, వారు మాట్లాడుతున్నటువంటి అంశం, కేటీఆర్ గారు రాజుల మీటింగ్లో రాజులకు సంబంధించినటువంటి ఒక సమావేశంలో వారు నవ్వుతూ అన్నటువంటి మాట, దాని తర్వాత వారే చెప్పినారు నేను నవ్వుతూ అన్నటువంటి మాటను చిల్వలు పలవలు చేసి దీన్ని పెద్దగా చేస్తూ ఉన్నారని చెప్పి వారే ఖండించారు కేటీఆర్ గారు. మళ్ళీ దాని మీద చర్చ అవసరం. మేము అంటున్న వాళ్ళు ఇవాళ సరే తెలుగుదేశం పార్టీ పోటీ చేయొచ్చు, భారతీయ జనతా పార్టీ పోటీ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకునే హక్కు ఉంటుంది. ఎవరైనా పోటీ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటల్ని తప్పుగా ఇంటర్ప్రిటేట్ చేయొద్దు, తప్పుగా ఇంటర్ప్రిటేట్ చేయొద్దు అనేది నేను అంటున్నాను. ఒకటే అంటున్నాను, ఇవాళ మన తెలుగు పేపర్లు కానీ జాతీయ పేపర్లు కానీ అన్ని పేపర్లు అదే మెయిన్గా రాశారు. ఇక్కడ నీకేం పని, నువ్వు వేడెందుకు చేస్తాను. మీరు మాట్లాడే విధానం కూడా ఎట్లుందంటే ఇంకే పార్టీ వాడు ఇక్కడ మాట్లాడినా వాళ్ళని అవమానపరిచే విధంగా ఉంది అనేది. ఆడ ఊడ్చుకోవచ్చు కదా, ఇచ్చాపురం నుంచి కాకినాడ దాకా ఊడ్చుకోండి, ఏడేంటి ఊడ్చేదంటే మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళ పార్టీ గురించి అభ్యర్థులు నిలబడ్డారు, వాళ్ళకు ఒక గుర్తుంది, దాని గురించి జాతీయ నాయకుడిగా మాట్లాడాడు. మీరు దీని ద్వారా మళ్ళీ హైదరాబాద్ లో ఉన్న ప్రజలకి మళ్ళీ భయాందోళన కలిగించే విధంగా చంద్రబాబు ఆంధ్రలో పని చేసుకోమంటే హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఏం భయం నాకు అర్థమైంది. చంద్రబాబు నాయుడిని ఆంధ్రలో పని చేసుకోమంటే హైదరాబాద్ ఉన్న ప్రజలు అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏం సంబంధం? సోనియా మీకు చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ ప్రజలకు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడిని ఆంధ్రలో పని చేసుకోమంటే హైదరాబాద్ ప్రజలకు నాకు అర్థమైంది. పార్లమెంట్ సభ్యులు భారతదేశంలో ఉన్న అత్యున్నత బాడీలో మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఇవాళ మీకేం పని అక్కడ ఇక్కడ మాట్లాడుకోకుండా తెలంగాణలో అక్కడ ఎందుకు పోయి మాట్లాడుతున్నారు? మన దేశంలో మౌలికంగా
మనకు ఒక వ్యవస్థ ఉంది. ప్రతి రాష్ట్రం నుంచి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చి తెలంగాణలో తిరగాలని కోరుకుంటే మేము గాదనేదేం లేదు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు వచ్చి తెలంగాణలో తిరగాలని కోరుకుంటే మేము చేసేదేం లేదు. మా కేసీఆర్ గారు అన్నది అక్కడ చాలా పని ఉంది, మంచిగా చేసుకున్నారు, దాంట్లో తప్పే ఉంది. నిజంగా ఒక నిమిషానికి అనుకుంటే కూడా నిజంగా కూడా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఏం పని, నిజంగా కూడా ఒక నిమిషానికి మనం అనుకుంటే ఇక్కడ ఏం పని, అక్కడ చాలా పని ఉంది చేసుకోవడానికి, కొత్త రాజధాని ఉంది కట్టుకోవడానికి, చాలా సమస్యలు ఉన్నాయి. పని అంటున్నారు అక్కడ మంచి పని. మీరు మాట్లాడేటప్పుడు ఆయనకి ఇక్కడ ఏం పని అంటే, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన నాయకుడు వాళ్ళ రాష్ట్రం కాకపోతే ఇంకో రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వచ్చి ఎన్నికల గురించి మా పార్టీ అధ్యక్షత ఇది చేస్తుందని చెప్పుకొని ఓట్లు అడిగేటటువంటి హక్కు అన్ని పార్టీలకు ఉంటుంది, ఈయనకుంటుంది. టీడీపీ మేము కలిసి అలయన్స్ లో లేము, ఆయన వ్యతిరేకం. మేము గెలిస్తే ఆయన గెలుస్తాడు, లేకపోతే టీఆర్ఎస్ ఇది మాత్రం దీని వల్ల మనం ఈ దేశంలో భాగం కాదా అనేటటువంటి భావాన్ని మీరు పార్లమెంట్ సభ్యుడిగా అక్కడికి ఎందుకు పోయారు? మన అసెంబ్లీలోనే మాట్లాడుకోవచ్చు కదా. పార్లమెంట్ అనేది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని అక్కడ మాట్లాడుకోవడానికి మన రాజ్యాంగంలో ఒక హక్కు కల్పించుకున్నాం. ఆ రాజ్యాంగ హక్కుని అవమానపరిచిగా మేము మాట్లాడితే ఇది వాళ్ళ చంద్రబాబు మల్లురావు గారు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఇంత సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. మేము పార్టీగా తెలుగుదేశానికి వ్యతిరేకం, మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా తరపున మేము పోటీ చేసుకుంటున్నాం. మీరు కూడా మీరు చేసుకోండి. కేసీఆర్ రేపు ఎప్పుడు అక్కడ ఆంధ్ర పోయి తిరగకూడదా, మాట్లాడకూడదా? అమరావతి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహ్వానపరిచారు, అక్కడంతా సంతోషంగా వాళ్ళ సభలో సరదాగా అన్న కామెంటే తెలుగు రాష్ట్ర సమితి ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా పోటీ చేసే అవకాశం రాష్ట్ర సమితి ఏంది, ఎవడైనా ఎక్కడైనా పోటీ చేసుకునే అవకాశం. ఇప్పుడు ఇక్కడ ఏం పని అంటే రెండు వినపడుతున్నాయి. ఒకటి ఇది అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యంలో నీకు ఇక్కడేం పని అని అడిగేదానికి ఎవరికి హక్కు లేదు, అది బాధ్యతాయుతమైనటువంటి విషయం కాదు. రెండు అహంకారపూరితమైనటువంటి మాట. ఈ రెండు కూడా చాలా తీవ్రంగా అంటే ఆయన ధోరణి, ఆయన రాజరిక వ్యవస్థ ఈ కనపడుతుంది దీనిలో. నేను మల్లురావు గారు చెప్పిన దాని మీద మాట్లాడతా. నీకు ఇక్కడ ఏం పని దాని ఉద్దేశం, అక్కడ చాలా పని ఉందడ చేసుకోండి అనేది తప్పితే ఇంకోటి కాదు. రెండోది ఆయన ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇక్కడ ప్రచారానికి వచ్చిందని చెప్పి వీరు అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక సలహా ఇచ్చారని మీరు ఎందుకు అనుకుంటలేరు? అక్కడ మీకు చాలా పని ఉంది చేసుకోవడానికి, కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సలహా ఇచ్చిందని దాన్ని మీరు పాజిటివ్ ఎందుకు తీసుకోరన్నది ఒకటి. రెండోది బీజేపీ నాయకులు ఇది అహంకారపూరితం అప్రజాస్వామికం అని మాట్లాడుతున్నారు. మేము అంత అహంకారంగా మాట్లాడేటోళ్ళం కాదు, అంత అప్రజాస్వామికంగా మాట్లాడేటోళ్ళం కాదు. మోడీ గారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు ఒకసారి బీజేపీ వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఎన్నికల ప్రచారంలో బీహార్ ఎన్నికల ప్రచారంలో ఏ రకమైనటువంటి భాష మోడీ గారు ఉపయోగించారో ఒకసారి మీరు కూడా అది గుర్తు తెచ్చుకోండి భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ మేము వారికి వాస్తవమైనటువంటి విషయాన్ని గుర్తు చేసినాం. మీకు అక్కడ చాలా పని ఉంది చేసుకోండి, ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇక్కడ మీకు ఓట్లు వచ్చేది లేదు పోయేది లేదు, మీ పార్టీ గెలిచేది లేదు పోయేది లేదు అనే సెన్స్లో కేసీఆర్ గారు మాట్లాడారు తప్పితే వారిని ఏదో అనాలను అమర్యాద పూర్వకంగా వారు మాట్లాడలేదు. నేను ఒక్కటే చెప్తాను, కానీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఇంత సపోర్ట్ చేయడం నాకు అర్థమైంది. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు. మోడీ గారు వేరే పార్టీల మీద వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చేసే పనులు వ్యక్తిగతంగా చాలా మాట్లాడింది. వ్యక్తిగతంగా 3 ఇడియట్స్ అన్నాడు. భారతదేశ ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ 3 ఇడియట్స్ అన్నాడు. 3 ఇడియట్స్ అన్నాడు. నేను అనేది ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ ఇంకొక దగ్గర మీరు ఎందుకు చేస్తున్నారు చేయకూడదని చెప్పి ప్రధానమంత్రి చేసిన వ్యతిరేకిస్తాం. తెలుగుదేశం మీరెందుకు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రజలే వద్దనుకుంటారు, మీరెందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు? నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు? మాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకు అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ
ఉంది. Right. ఇంకోటి ఏంటి, ఉంటాయి, మీ పార్టీలు ఉంటాయి. Right. మీ పార్టీలు ఉంటాయి, definitely మీకు ఉంటాయి. ఒక్క మాట గుర్తు చేస్తాను అన్నకి, పోయిన మున్సిపల్ కార్పొరేషన్ అప్పుడు మీరు పోటీ చేయడానికి వెనకపోయారు. ఎందుకు పోయారు? మీరు చేయలేదు. ఎందుకు? ఉద్యమంలో ఉన్నాం, ఏ ఉద్యమంలో ఎలక్షన్స్ లో ఉన్నారు? పోటీ చేద్దానుకున్నాం, ఎలక్షన్స్ లో పోటీ చేద్దానుకున్నాం, ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు. ఉద్యమంలో ఉన్న సందర్భంలో ఎలక్షన్స్ లో అప్పుడు పోటీ చేద్దానుకున్నాం. చాలా ఎన్నికల పోటీ చేయాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మల్లురావి గారు చాలా ఎన్నికల పోటీ చేయలే. మీరు ఒక్క నిమిషం, బ్రేక్ అంటే బ్రేక్ లేదేం లేదు, మరో సబ్జెక్ట్కి వెళ్తాం, మరో సబ్జెక్ట్ బ్రేక్ తీసుకుంటే మరి కంప్లీట్ వీళ్ళ మీద వీళ్ళు మేము ఉద్యమంలో ఉన్నామంటే ఎప్పుడు జిల్లాలో పోటీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పోటీ చేసి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు 2004లో మన కాంగ్రెస్ సమయానుకూలంగా రాజకీయ వ్యూహాలు చేతగాని పార్టీలని మీరు అనేటటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి వచ్చారు. మరి వస్తారు అట్లా. ఇవాళ మేము కాంగ్రెస్ గెలిచి ఉండకపోతే ఇంతతోనే అయిపోదు. మళ్ళీ అన్ని పార్టీలు కూడా ఇదే ప్రజలు వేరే పార్టీలు ఎన్నుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇది మర్చిపోయి అధికారాన్ని మాత్రమే మీరు ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నారు. మాకు అధికారం ఉంది, మా అధికారంలో ఏదైనా మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్. కృష్ణానది ఆక్రమణకు గురవుతుంది, నేరుగా సర్కారే కబ్జా చేయడానికి ట్రై చేస్తుందండి ఇవాళ పత్రికలో ప్రధానమైన వార్త. మాస్టర్ ప్లాన్ లో అలైన్మెంట్ చేసి మరి ఈ కరకట్ట తాలూకా మార్పుని పూర్తిగా తీసుకొచ్చారు. ఈ మార్పు కొందరు పెద్దల కోసం, అలాగే సీఎం నివాస గృహం కోసం కూడా అని ఒక పెద్ద ఎత్తున ఆ కథనం వచ్చింది. దీనిపై డిస్కషన్ చెప్పారు. ముందుగా శివరామరెడ్డి గారు, ఈ కృష్ణానది మాస్టర్ ప్లాన్ సందర్భంగా ఏదైతే రాజధాని మాస్టర్ ప్లాన్లో కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక కరకట్టని నేరుగా అలైన్మెంట్ మార్చి కొంతమంది కోసం, ప్రయోజనం కోసం ఇట్లా చేస్తున్నారు. దీనివల్ల ప్రకాశం బ్యారేజీపై కూడా విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ వరద సమయాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక రకమైన అవతల ఒడ్డు ఉన్న వాళ్ళకు కూడా దీని తాలూకా ప్రెజర్ పడి పెద్ద ఎత్తున అక్కడ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అసలు ఈ నదిని ఆక్రమించడం, నేరుగా సర్కారే కబ్జా చేయడం అనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఇంతకుముందు సోకాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసం కానీ చాలామంది సుమారుగా 20-25 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు అక్రమ కట్టడాలు కట్టారు, డెఫినెట్గా దీన్ని మేము తొలగించాల్సిందే అని చెప్పి ఉమా గారు పెద్ద ఎత్తున దాని మీద ఇచ్చేసిన కొద్ది కాలానికే సీఎం గారే అదే అక్రమ కట్టడాల్లో నివాసం ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1884లోనే బ్రిటిష్ ప్రభుత్వం దీనికి రివర్స్ కన్జర్వేషన్ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారు, ఆర్ సెక్రటరీ, వీళ్ళు కొంతమంది నాయకులు, గవర్నర్ జనరల్ వీళ్ళంతా ఉంటారు. దాని అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సుమారుగా 400 మీటర్లు తగ్గించే ప్రయత్నం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది భవిష్యత్తులో. ఇప్పుడు వైడనింగ్గా ఉండేకి దాన్ని నేరో చేయడానికి ఈసారి ఎప్పుడైనా వర్షాలు వచ్చి తీవ్రమైన ప్రవాహం వచ్చినప్పుడు డెఫినెట్గా దాని ఎఫెక్ట్ పక్క ఇటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఎడమగట్టుని తగ్గించుకుంటూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రకాశం బ్యారేజ్ మీద డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది అధికారులు డైరెక్ట్గా చెప్పినా కూడా దాన్ని ఇదే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు తను ఏది కావాలనుకుంటే అది చేసి తన వాళ్లను సేవ్ చేసుకునే దాంట్లో ముందుంటాడనే దానికి ఎలాంటి సంశయం లేదు. ఈరోజు ఒక చట్టాన్ని ఎప్పుడో చేసి మామూలుగా ఈ చెరువులు వాటిని కబ్జా చేస్తేనే చేయకూడదని చెప్పి హైకోర్టు డిసిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నది కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంతాలను మీరు ఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఒక ముఖ్యమంత్రి దీన్ని ఇలా చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రస్తుతం ఉన్న ఏదైతే గెస్ట్ హౌస్ గతంలో నోటీసులు అందుకున్న గెస్ట్ హౌస్ లో నేరుగా ముఖ్యమంత్రి 25 మందికి ఆ రోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు అక్రమ కట్టడాలు కట్టినారు, వీటన్నిటి తొలగిస్తామని అని ఉమా గారు చేయడం జరిగింది. ఇదే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఉల్లంఘించి ఇదే ముఖ్యమంత్రి అక్కడ ఉంటున్నాడు. ఆయన కొడుకు ఉంటున్నాడు. వీళ్ళు కావాల్సిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నెక్స్ట్ అక్కడ ఆ ప్రాంతంలోనే ఏదైతే వీళ్ళు తగ్గిస్తారో అక్కడ కాలేజీలు తీసుకోవాలనే ప్రయత్నం, హోటల్స్, టూరిజం దీన్ని ఏదో చేసుకోవాలని తెగ అంటే ఈయనకు సంబంధించిన వాళ్ళు కేవలం తన వ్యక్తిగత స్వార్థం కోసం, తన వాళ్ళ కోసం ఈరోజు ఎప్పుడో 84లోనే చట్టం చేశారంటే ఒక దూరదృష్టితో దీని నుంచి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, డ్యామ్ కూడా దెబ్బతింటుంది, బ్యారేజ్ దెబ్బతింటుంది అనే ఆలోచనతో ఆ రోజు వాళ్ళు చేస్తే దాన్ని తుంగలో తొక్కి ప్రభుత్వమే ఇలాంటి చర్యలు చేపడితే భవిష్యత్తులో డెఫినెట్గా ప్రతి చోట ఈ ఆక్రమణలకు గురి కాకుండా తప్పదు. దాన్ని తీయాలంటే దీన్ని కూడా ఉదాహరణ పెట్టే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైతే వీళ్ళు నోటీసులు ఇచ్చినారో వాటన్నిటినీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నాం. ఇలాంటి ఆక్రమణలకు ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు, తానే దాన్ని
చేయకోకుండా ఉండాలని మేము కోరుతాం. ఓకే ఓకే సుమన్ గారు, ఈ కృష్ణానది అంటే రాజధాని పక్కన ఉన్న ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. రాజధానికి సంబంధించి కృష్ణానది ఉన్న కరకట్టని నేరుగా అలైన్మెంట్ మార్చారు కొంతమంది నివాసాల కోసం. అంటే అక్రమాన్ని సక్రమం చేసే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందనేది పెద్ద ఎత్తున ఆరోపణ. మొదటి నుండి చాలా విషయాలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో. రాజధానిలో భూముల వ్యవహారం నుండి మొదలుకొని ఇప్పటి ఈ కరకట్ట విషయం వరకు చాలా విషయాలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మేము కూడా చూస్తూ ఉన్నాం. మేమంటున్నదల్లా బాధ్యత గల ప్రజాప్రభుత్వం డెఫినెట్గా చాలా పారదర్శకతతో పనులు చేయాలి. అస్మదీయుల కోసం పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. పారదర్శకంగా పనులు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విషయంలో ఇప్పటికే చాలా అనుమానాలు, చాలా ఆరోపణలు ఆంధ్ర ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. గతంలో కూడా వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ సైబర్ సిటీ ప్రాంతంలో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నిర్మించినటువంటి హైటెక్ సిటీ ప్రాంతంలో వారి అస్మదీయులు ముందే భూములు తీసుకొని దాని తర్వాత అక్కడ సైబర్ టవర్స్ కట్టిననేది ఒక ఆరోపణ ఉంది. సో మొత్తంగా ఇటువంటి ఆరోపణలు రాకుండా పనిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తీసుకునేటటువంటి చాలా నిర్ణయాల్లో కూడా ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి తరుణంలో కొంత ప్రభుత్వం కూడా వెనక ముందు ఆలోచించుకుని పద్ధతిగా పనిచేసుకుంటే బాగుంటుంది. లేకపోతే డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏం తెలియదు ప్రజలకు, అన్ని మేము ఏం చేసుకోకపోయినా నడుస్తుంది అనుకుంటే ఈ డెమోక్రసీ డెఫినెట్గా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రేపట్లో మీడియా కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి చాలా అందరూ యాక్టివ్గా ఉంటా ఉన్నారు. మినిట్ టు మినిట్ అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. సో ఏది ఆగదు. ఖచ్చితంగా ప్రజా తీర్పు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటుంది. సుమన్ గారు ఆరోపణలు అంటున్నాడు. ఆరోపణలు కాదు చేస్తున్నది, వాస్తవాలు చెప్తున్నాం మేము. ఓకే, ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు. ఆరోపణలు అంటే ఊరికి ఏదో వేగా చెప్పడం అంతే. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మేము వాస్తవాలనే చెప్తున్నాము. ఇష్యూకి సంబంధించి ఆధారాలు కూడా స్పష్టంగా మ్యాప్ లో ఉన్నాయి. ఆధారం వాస్తవాలే చెప్తున్నాం మేము. ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు. ఇది చాలా దురదృష్టకరం. ఈ రకంగా జరగటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కోర్టుకు వెళితే నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అమరావతిని అక్కడ కట్టడం వల్ల ఆ చెన్నై దగ్గర వచ్చినటువంటి వరదలు ఇక్కడికి వస్తే ఏ రకంగా రక్షించుకుంటారో దాని మీద ప్రజలకు అనుమానాలు వచ్చినాయి. ఇక మీరు ఈ కృష్ణానదిలోకే ఇంకా మీరు ఒక 400 గజాలు లోనకు పోయి దానికి అంతా రెగ్యులైజ్ చేస్తే మామూలుగా మాస్టర్ ప్లాన్ అంటే ఏంటంటే ఒక ముందు కాలంలో కనీసం ఒక 50-100 సంవత్సరాలకు ముందు దాకా ఇటువంటి ప్లాన్ వల్ల అభివృద్ధి జరిగి అక్కడ ఇబ్బంది లేకుండా చూసేటటువంటి ఇదేం మాస్టర్ ప్లాను. ఉన్నదాన్ని జడగొట్టేది మాస్టర్ ప్లాన్ ఎట్టయిద్ది? ఇది చెడిపోయేటటువంటి ప్లాన్. దీన్ని వెంటనే ఆఫ్ చేయాలి. దీన్ని మళ్ళీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదేంటి ఇలాంటివి చేస్తే అటు కోర్టులు ఊరుకోవు, పర్యావరణం అనుమతులు ఉండవు. కాబట్టి లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియనంత, అడ్మినిస్ట్రేషన్ తెలియనంత అమాయకుడు కాదు. కాబట్టి అది అంటే ఏ రూపంలో వచ్చిందో కానీ తప్పకుండా అట్లా కోర్టులతో కొట్టించేసుకుని ప్రభుత్వానికి మచ్చ తెచ్చుకుని ఇబ్బంది తెచ్చుకుని చేసే విధంగా ఆయన చేస్తారని జరుగుతున్న దాని మీద మీ అభిప్రాయం నేనైతే అనుకోను. మీరు ఈ రకంగా అది అలా చేయరు అని అంటున్నారు. చేయవద్దని అంటున్నారా, చేయరంటున్నారా? ఆయన సర్వజ్ఞుడు, చేశారని చెప్తున్నారు. చేస్తే సరిదిద్దుకోవాలని చెప్తున్నారు. అది చేయరు. అలాంటిది బాబు గారు ఏమంటారు? ఆయన చాలా మేధావి, అన్ని తెలుసు. మరి భోగాపురంది మరి ఎట్లా చేసి హైకోర్టు చేత ముట్టుకెళ్ళలేంది ఎందుకు పడింది చెప్పండి. ఇటీవల రఘునాథ్ బాబు ఇదే సందర్భంలో కొన్ని గుర్తు చేసుకోవాలంటే ఇటీవల హైకోర్టు కొన్ని కీలకమైన అంశాలు 10 రూపాయలు వసూలు చేయాలని రాజధాని కోసం ఒక నిర్ణయం కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి వరుసగా అతి తక్కువ కాలంలో 3 సార్లు కోర్టు వాటిని కొట్టేసింది. ప్రభుత్వం కాస్త విరుద్ధంగా వ్యవహరించింది, చట్టానికి అతీతంగా ఉందని. ఇవన్నీ రేపు మళ్ళీ ప్రజా కోర్టు కూడా ఉంటుంది ఫైనల్ గా. ఎన్నికల దగ్గర ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజకంగా పాలించాలి కానీ ప్రజలు దోచుకోవడానికి ఈ రోజు వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. మీద మీకు గౌరవం కానీ ఎలాంటి గౌరవం లేదు. గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ అలవాటే. మొదటి చెప్పండి, టైం అవుతుంది. సోదరులు బీజేపీ సోదరులు ఏం మాట్లాడతారు ఇక్కడ స్టూడియోలో? వారు అలయన్స్ పార్టీగా సపోర్ట్ చేయడమా? ఇప్పుడు స్మార్ట్ సిటీ వ్యవహారం కూడా మీకు చుట్టుకుంది కదా. స్మార్ట్ సిటీలు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాదు, వరంగల్ ఇచ్చారు. వరంగల్ తర్వాత కరీంనగర్కి ఇవ్వమని చెప్పారు. ఈ రెండింటిలో ఒక్క సిటీ కానీ హైదరాబాద్ ఒక్క సిటీ కానీ ఇవ్వాలి కదా.
తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా ఆంధ్రాకి 2 ఇచ్చారు. యూపీ, బీహార్ ఓకే, కూడా లేదు. ఆంధ్రాకి యూపీ, బీహార్ ఇచ్చిన కూడా దాన్ని మేము మాట్లాడేది మా దగ్గర మాకు సంబంధించిన ముందు మాకు బట్టలు ఉంటే తక్కినోడికి కూడా ఇవ్వమని చెప్తాం. మాకు లేవని చెప్తున్నాం. మాకు ఎందుకు ఇవ్వలేదు? ఓకే, తెలంగాణ రాష్ట్రం వెనకబడ్డటువంటి రాష్ట్రం, మొత్తం భారతదేశంలో అందరికీ తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు, వెంకయ్యనాయుడు గారికి అయితే బాగా తెలుసు. మేము బాగా అభివృద్ధి చేస్తామని ఒక స్మార్ట్ సిటీ కూడా వారు ఉండి కూడా ఇవ్వకుండా వచ్చారు. దీంట్లో వివక్ష మాత్రం కొట్టొచ్చినట్టుగా పడుతుంది. వెంకయ్యనాయుడు గారు వారి మినిస్ట్రీకి సంబంధించినటువంటి అంశం ఈ స్మార్ట్ సిటీల ఎంపిక అనేది డెఫినెట్గా మేము ఆశించినాం. వరంగల్ కానీ అంటే తొలి జాబితాలో వచ్చింది, అంటే తొలి జాబితాలోనే విమర్శలు రాగానే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి తొలి జాబితాలోనే 2 సిటీలు ఉంటాయని చెప్పి మేము అనుకున్నాం. సరే తుది జాబితా మలి జాబితా అవి ఎప్పుడు వస్తాయో అవి వచ్చేవరకు గవర్నమెంట్ ఉంటుందో ఏమైతే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మాకు తెలియదు. కానీ మొదటి విడతలోనే డెఫినెట్ గా మా వరంగల్ మా కరీంనగర్ ఉంటుంది. దిస్ ఈస్ ఫెడరల్ సిస్టమ్. ఈ ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాల అభిప్రాయాలు కేంద్రం తీసుకొని ఏ సిటీస్ అయితే బాగుంటుందో అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నది. పేరుకేమో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు. వెంకయ్యనాయుడు గారు చేయాల్సిందంతా వారు చేసేసినారు. ఆంధ్రాకి 2 ఇచ్చినారు. సరే ఆంధ్రానికి వైజాగ్ ఇచ్చారు, కాకినాడ ఇచ్చారు. మేమేం అభ్యంతరం పెడతలేం. ఆంధ్రాకి కావాలంటే ఇంకా 3 ఇచ్చుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. అది మా సోదరుల రాష్ట్రం, మా తెలుగు వాళ్ళ రాష్ట్రమే. కానీ తెలంగాణకు కూడా 2, 3 ఇవ్వాలి కదా. ఎందుకు ఇస్తలేరంటే ఆడ వెంకయ్యనాయుడు గారి కుట్ర కనబడతా ఉంది. మోడీ ప్రభుత్వం తెలంగాణకు మొదటి నుంచి మొండి చేయి చూపిస్తున్నటువంటి విషయం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అర్థమైతా ఉంది. దీంట్లో మేమేదో మీకు అనుకూలంగా ఉన్నాం, మంచి చేస్తాం ఇప్పటిదాకా మోడీ కాలు పెట్టలేదు తెలంగాణ జాబితాలో. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే 2 ఒకే దగ్గర వేయకుండా ఒకటి తెలుగు రాష్ట్రం అక్కడ ఒకటి అది కూడా చేయలేదు మీరు. ఇప్పుడు కావాలనే 29 రాష్ట్రాలకు గాను 20 ఇచ్చారు. దానిలో 9 కొన్ని రాష్ట్రాలు దిగబడిపోయి ఉంటాయి. 29 ఇది 29వ రాష్ట్రం తెలంగాణ. సో 20 ఇది ఫైనల్ కాదు, ఇంకా 80 ఉన్నాయి. మొత్తం 100 స్మార్ట్ సిటీ. రఘునాథ్ బాబు గారు ఎంపిక ప్రక్రియ దగ్గర నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాధాన్యాలు పెట్టుకున్నా సరే రాష్ట్రాలు ఏవైతే కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాయో ఆ ప్రపోజల్స్ లో మీ క్రైటీరియాను తీసుకోండి అని ఒక రకమైన వాదన కూడా కాకినాడ వైజాగ్ లాగా ఇక్కడ వరంగల్ కరీంనగర్ ఏమి సరిపోలేదా? లేకపోతే అహ్మదాబాద్ 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సరిపోదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిందంటే దానికి ఏదో క్రైటీరియాలో ఈ ఫిట్ ఇన్ కాదా అయినంత రఘునాథ్ బాబు గతంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సందర్భంలో మేము టీఆర్ఎస్ ఎంపీ అంతా వెంకయ్యనాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఆంధ్రాకు తెలంగాణకు 2 రాష్ట్రాలకు స్మార్ట్ సిటీలు ఇస్తామని చెప్పి వారు నమ్మబలికిండ్రు. ఇవాళ మోసం చేసి కుట్ర స్పష్టంగా కనబడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో డెఫినెట్ గా దీని ఫలితం బీజేపీ చూస్తుంది. ఇది హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేసిన శివరామరెడ్డి గారికి, అలాగే బాల్క సుమన్ ఎంపీ గారికి, అలాగే మల్లు రవి గారికి, అలాగే రఘునాథ్ బాబు గారికి ధన్యవాదాలు. సోమవారం నాటి హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.